హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆస్తి కోసం మాయా చిత్రాలని అడ్డం పెట్టుకొని ఇక చేసిన కుట్రని మొత్తం కూడా అందరి ముందు బట్టబయలు చేసిన అప్పు కావ్య. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఇక కావ్య అప్పు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇక అక్క మాయ దొరికేసింది అని చెప్పి చాలా సంతోషంతో ఇక చెప్తుంది. ఇక అప్పు అయితే ఆ మాటకి కావ్య ఒక్కసారిగా అమ్మయ్య, గుండెలు ఇక ఇందాకటి నుంచి ఒకటే కొట్టుకుంటున్నాయి, ఏం జరుగుతుందా ఏమోనని. మొత్తానికి మాయ దొరికేసిందన్నమాట అని చెప్పి అప్పు అక్కడే ఉండు నేను వస్తున్నాను అనగానే, అక్క నువ్వు చెప్పిన అడ్రస్లో లేదు మాయ, వేరే దగ్గర ఉంది, నేను నీకు అడ్రస్ని షేర్ చేస్తాను, అక్కడికి రా అని చెప్పి ఇక వేరొక అడ్రస్ని పెడుతుంది అప్పు అయితే. ఇక వెంటనే కావ్య బయలుదేరిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే చిత్ర అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో చిత్ర, మనం అనుకున్న లెక్క ప్రకారం ప్లాన్ ప్రకారం నువ్వు ఈ ఇంటికి కోడలు అయిపోతున్నావు. తోక జాడించావంటే నా సంగతి నీకు తెలియదు. అమాయకురాలు కాబట్టి కావ్యని ఈ రకంగా వదిలేస్తున్నాను, కానీ నిన్ను మాత్రం అస్సలు విడవను. నా మాటకి లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పి మాయకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక రుద్రాణి. ఇక వెంటనే కూడా, అదేంటంటే అంత మాట అనేసారు, మీరు ఈ ఇంటికి నన్ను మహారాణిని చేస్తున్నారు, ఇంకా మీ ముందు నేను ఏ రకంగా చేస్తాను చెప్పండి. నేను ఏది చేయాలనుకున్నా మీ ఆజ్ఞని ఆదేశించే చేస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరేయ్, ఇక మనకి ఎదురే లేదురా రాహుల్, ఇక ఈ ఇంటికి మహారాణి నేను, నువ్వు ఆ కంపెనీ బాధ్యతలకి మొత్తానికి నువ్వే ఎండివి అని చెప్పి ఇద్దరు కూడా ఇక మురిసిపోతూ ఉంటారు ఒక పక్క. ఇక మరొక పక్క ఇందిరాదేవి సీతారామయ్య చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సీతారామయ్య, చూడు చిట్టి, మన చేతుల్లో ఏమీ లేదు, మొత్తానికి నిన్నటి వరకు ఎంతో కొంత కావి వైపు ఉన్నాం కాబట్టి ఏదైనా వాదించగలిగాం, కానీ ఈరోజు ఇక మనవరాలే వాళ్ళ వైపుకు వెళ్ళిపోయింది, సంతకాలు చేసి ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు చిట్టి, మన చేతుల్లో ఏమీ లేదు, మన పెద్దరికానికి ఇక అర్థమే లేదు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాదు బావా, కావ్య గురించి నాకు బాగా తెలుసు. కావ్య ఏదో విషయం దాచిపెడుతుంది. తను ఎప్పుడు కూడా రాజుని వదులుకోవడానికి ఇష్టపడలేదు. నేనే కావాలని రాజుని ముళ్ళుతోనే తీయాలమ్మా అని చెప్పి విడాకుల పత్రాలు తెప్పించి సంతకం చేయమ్మా, వాడి మనసు మారుతుంది, ఖచ్చితంగా నీకు వాడు విడాకులు ఇవ్వలేడు అని చెప్పి నేను నార్మల్గా ఉన్న రోజుల్లోనే తనని అడిగితే కనీసం సంతకం చేయడానికే తను చాలా బాధపడింది. అలాంటి కావ్య ఈరోజు వేరొక అమ్మాయికి ఇచ్చి రాజ్ని పెళ్లి జరిపించాలని సంతకం చేసిందంటే నాకు నమ్మకం కుదరట్లేదు బావా. ఏదో జరుగుతుంది, రాజ్ ఏదో దాస్తున్నాడనిపిస్తుంది. ఆ ఇంటికి వచ్చిన మాయ ఆ బిడ్డకి తల్లిగా నాకు అస్సలు అనిపించట్లేదు బావా అని చెప్పి అనగానే, అదేంటి చిట్టి అంత మాట అన్నావు, ఆ బిడ్డకి ఆ అమ్మాయి తల్లి కాదా, మరి అలాంటప్పుడు రాజు ఎందుకు ఊరుకుంటాడు అనగానే, ఏమో బావా, అదంతా దేవుడికే తెలుసు, కానీ నేను ఆ మాయ వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరినీ గమనిస్తూనే ఉన్నాను. ఆ మాయ ఆ పసిబిడ్డని ఎత్తుకోవడం కానీ, వాడికి అన్నం తినిపించడం కానీ, వాడిని నిద్రపుచ్చడం కానీ ఏమీ చేయట్లేదు. ఏ కన్న తల్లైనా తన కొడుకుని గుండెల మీద హత్తుకొని నిద్రపోతుంది, కానీ ఒకరోజు నేను వెళ్ళేసరికి ఆ బిడ్డని లెక్క చేయకుండా తను మాత్రం హాయిగా పడుకుంది. బిడ్డ ఏడ్చి ఇక పాల కోసం ఏడుస్తుంటే కావ్య వెళ్ళి వాడికి పాలు పట్టింది. అదంతా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను బావా, కానీ నా మనసు మాత్రం ఒకటే చెప్తుంది, కావ్యకి అన్యాయం జరగకూడదు. ఏదో ఆ పిచ్చిది ఎందుకో కానీ ఈ సంతకం పెట్టింది, దాని జీవితాన్ని బాగు చెయ్యాలి బావా మనం. పాపం కావ్య పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజు సుఖం అనుభవించలేదు. ఇటు అత్తగారు ఇక ఎప్పుడూ కూడా కోడలుగా తనకి దగ్గర తీసుకోలేదు. భర్తగా రాజు కూడా తనకి ఏ రోజు కూడా ముద్దు ముచ్చటగా చూసింది లేదు. ఎప్పుడు కూడా
మన కుటుంబం గురించి మన గురించి ఆలోచించే కావ్యకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా బావా అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే, లేదు, ఎందుకు చూస్తూ ఊరుకుంటాము, ఖచ్చితంగా అపర్ణని ఈ విషయంలో నేను అడుగుతాను. మా పెద్దరికాన్ని పక్కన పెట్టి ఏంటమ్మా నీ పెద్దరికం, ఇంట్లో ఉండే విషయాల్లో నువ్వు ఒక్కదానివే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అని చెప్పి నేనే అడిగి కడిగేస్తాను అని చెప్పి ఇక బయటికి వస్తాడు. ఇక వెంటనే కావ్య అప్పుడే బయలుదేరుతూ వెళ్తూ ఉంటే, ఆగమ్మ కావ్య, ఎక్కడికి వెళ్తున్నావు, పద, నేను నీ తరపున మాట్లాడతాను. నువ్వు ఎందుకు సంతకం పెట్టావు, ఎవరు లేనప్పుడు, పెద్దవాళ్ళు లేనప్పుడు నువ్వు సంతకం పెట్టావు అంటే నిన్ను బెదిరించైనా ఉండాలి, లేదంటే దాని వెనకాల బలమైన కారణమైనా ఉండాలి, ఏంటో చెప్పమ్మా అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య కావ్యని అడుగుతారు. కావ్య వెంటనే కూడా, లేదమ్మమ్మ, నన్నెవరూ బెదిరించలేదు, కానీ ఇప్పుడే ఈ విషయం గురించి మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది ఎందుకు నేను సంతకం పెట్టాను అన్నది అని చెప్పి కావ్య, అమ్మమ్మ, నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి బయట ఉంది, నేను అక్కడికి వెళ్ళి మీకు నిజం మొత్తం కూడా చెప్తాను, నన్ను క్షమించమ్మమ్మ, ఇప్పుడు మీ మాట వినకుండా వెళ్ళిపోతున్నందుకు అని చెప్పి ఫాస్ట్గా కావ్య వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ ఏమో పంతులు గారికి ఫోన్ చేస్తుంది. పంతులు గారు, మీరు ఒక పెళ్ళిని జరిపించాలి, అది కూడా మా ఇంట్లోనే, ఎవరికి తెలియకుండా నేను సీక్రెట్గా పెళ్ళిని చేయించాలనుకుంటున్నాను, ఇక ముహూర్తం చూసి పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటే, పంతులు గారు, ఎవరికమ్మా పెళ్ళి అనగానే, చెప్పాను కదా సీక్రెట్ అని, మీరు వచ్చి పెళ్ళిని జరిపించేటప్పుడే చూస్తారు కదా, ఈ విషయం బయటికి పొక్కడానికి వీల్లేదు, మంచి ముహూర్తం ఏ టైంలో ఉందో చెప్పండి అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే కూడా, ఏంటమ్మా మీరు అనేది, ఎవరికీ తెలియకుండా అంటున్నారు, అది కూడా సీక్రెట్గా అంటున్నారు, ఇక ముహూర్తాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 4-5 రోజుల లోపల పెళ్లి ముహూర్తాలు దివ్యంగా ఉన్నాయి, రేపు మధ్యాహ్నం మంచి ముహూర్తం ఉందమ్మా, దాని తర్వాత ఏవో ముహూర్తాలు ఉన్నాయి, కానీ ఇక 3 నెలల వరకు మూడాలు ఉండటం వల్ల పెళ్లి ముహూర్తాలే లేవమ్మా అని చెప్పి ఇక వెంటనే కూడా చూసి చెప్తాడు. పంచాంగం చూసి చెప్తున్నానమ్మా, రేపు మధ్యాహ్నం మాత్రం చాలా దివ్యమైన ముహూర్తం ఉంది, మీరు పేర్లు అలాగే జాతకాలు పంపిస్తే జాతక బలాలు బట్టి నేను చూసి చెప్తాను అనగానే, అదేమీ అవసరం లేదు, మీరు చెప్పిన రేపు ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది, రేపు మధ్యాహ్నం ఆ ముహూర్తం టైం కల్లా మీరు మా ఇంటికి రండి, ఈ పెళ్లి విషయం కానీ ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుందని కానీ ఎవరికీ తెలియడానికి వీల్లేదు, మీరు ఎప్పటి నుంచో మేము నమ్ముకుంటూ వస్తున్న ఇక మా ఫ్యామిలీకి సంబంధించిన మీరు పంతులు గారిని మీతో ఈ పెళ్ళి జరిపిస్తున్నాను అని చెప్పి ఇక పంతులు గారితో మాట తీసుకుంటుంది. అయ్యయ్యో, ఎంత మాట అమ్మగారు, మీ మాట ప్రకారమే నేను ఎవరికి చెప్పను, మీరు ఎప్పుడు చెప్పమంటే అప్పుడే చెప్తాను తప్పించి నేనంటూ బయటికి ఈ మాట పొక్కనివ్వనమ్మా అని చెప్పి ఇక పంతులు గారు, రేపు పెళ్ళికి మీరు అన్నీ కూడా సిద్ధం చేసుకోండి అమ్మా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే కూడా ఇక అపర్ణ సీరియస్గా రాజ్ గదిలోకి వెళ్తుంది. రాజ్ ఇక టెన్షన్తో ఇక కావ్య చేసిన పనికి ఇక నేను ఏం చెయ్యాలి, ఈ బిడ్డ గురించి ఇక వీడి జీవితం గురించి ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇక ముఖ్యంగా మమ్మీ ఏమైపోతుంది అని చెప్పి ఇక ఆ పసిబిడ్డ దగ్గరని పట్టుకొని రాజ్ ఏం చెయ్యాలో, రేపు పొద్దున్న ఏ రకంగా నా జీవితం మలుపు తిరుగుతుందా అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే ఇక అపర్ణ వెళ్ళి రాజ్ అని చెప్పి పిలుస్తుంది. ఒక్కసారిగా రాజ్ లేచి, ఏంటి మమ్మీ అని చెప్పి అనగానే, అరే రాజ్, నేను ఒక విషయం నీకు అడగాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఏంటి మమ్మీ అనగానే, నిజం చెప్పరా, ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పి అడుగుతుంది అపర్ణ. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు, నా కన్న బిడ్డ అని చెప్పి అనగానే, మరి ఈ బిడ్డ ఎవరికి పుట్టాడు అని చెప్పి అనగానే, చెప్పాను కదా మమ్మీ, నాకే పుట్టాడు, నా బిడ్డే వీడు, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి రాజ్ ఇక తడబడుతూ చెప్తాడు. అవునా, నీకు పుట్టిన బిడ్డని నువ్వు ఎప్పటి నుండో చెప్తున్నావు, నేను అడిగింది అది కాదు, ఈ బిడ్డ కన్న తల్లి ఎవరు అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే సైలెంట్ అయిపోతాడు రాజ్. అయితే చెప్పరా, చెప్పు అని చెప్పి నిలదీస్తుంది. ఇక వెంటనే, అది మమ్మీ మాయ అనగానే, అవును కదా, ఆ బిడ్డకి కన్న తల్లి, జన్మనిచ్చిన తల్లి మాయ, ఆ బిడ్డ తండ్రివి నువ్వు,
మీరిద్దరూ కలిసి ఆ బిడ్డని కని ఈరోజు ఇంట్లో అందరి ముందు నేను చెడ్డదానిలాగా మిగిలిపోయాను. నీ ఇష్ట ప్రకారం ఒక బిడ్డకి తండ్రివయ్యి తల్లి కూడా ఈ ఇంట్లోనే తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటూ ఆ బిడ్డకి అన్యాయం జరిపించాలనుకుంటున్నావా? మొట్టమొదటిసారి ఆ బిడ్డను తెచ్చినప్పుడు ఈ వంశాంకరం, ఈ వంశం ఇక ఈ వంశంలో పుట్టిన బిడ్డ అని చెప్పి వంశం వారసత్వం ఇవ్వాలని చూశావు. ఎందుకని? నీ బిడ్డ కాబట్టే కదా. అలాంటప్పుడు నీ బిడ్డకి అన్యాయం నువ్వే ఎందుకు చేస్తున్నావు? ఇక కావ్య విషయంలో పెళ్లి జరిగినప్పటి నుంచి నువ్వు సంతోషంగా లేవు. నువ్వే అంటూ ఉన్నావు ఎప్పుడు కూడా కళావతి నాకు భార్య కాలేదు, కళావతి నాకు ఎప్పుడు కూడా ఒక సాధారణమైన అమ్మాయి తప్ప నా భార్యగా ఏ రోజు స్థానం ఇవ్వలేదని. నువ్వన్న లెక్క ప్రకారమే నేను ఎప్పుడు కూడా కావ్య విషయంలో నీకు బలవంతంగా కాపురం చేయమని చెప్పలేదు, నీ మాటకే వదిలేశాను. కానీ ఈరోజు ఒక బిడ్డని కని ఆ బిడ్డకి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను రాజ్. అందుకే కావ్య చేత సంతకం పెట్టించాను. నీకు రేపు మా ఆయనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారిగా అంటుంది. ఆ మాటకి దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక రాజు అయితే. మమ్మీ ఈరోజే కదా మమ్మీ సంతకం పెట్టింది, రేపే అంటే ఎలాగా అనగానే నువ్వు అదే ఆలోచించావా? నువ్వు ఈ రకంగానే ఆలోచించావా? ఆ బిడ్డని ఇంటికి తీసుకురాకముందు ఆలోచించాల్సింది. మాయని ఇక నువ్వు మాయ కలిసి ఇద్దరు బిడ్డని కనే ముందు ఆలోచించాల్సింది. ఇప్పుడు అంతా చేసేసి ఇంటి వరకు తీసుకొని వచ్చేసి ఇంటి పరువంతా బయట వీధిలో పెట్టేసి ఇక ఇప్పుడే అంటావేంటి? నిజం చెప్పాలంటే ఈరోజు సంతకం పెట్టించిన వెంటనే ఇక నీ చేత మాయకి 3 ముళ్ళు వేయించాలనుకున్నాను. కానీ చట్ట ప్రకారం మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి అంటే కావ్య ఖచ్చితంగా సంతకం పెట్టి తీరాలి. పెట్టిన మరుక్షణం మీ ఇద్దరికీ పెళ్లి జరిపించాలని నేను అనుకున్నాను. అదే రేపొద్దున్న చేయిస్తున్నాను. ఈ విషయంలో నువ్వు వెను తిరిగినా నాకు ఈ పెళ్లి వద్దు మమ్మీ అన్నా, రేపొద్దున్న నువ్వు పీటల మీద కూర్చోనన్నా నా మీద ఒట్టు. ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను అని చెప్పి అపర్ణ రాజ్తో అంటుంది. రాజ్ అది కాదు మమ్మీ, నా మాట విను మమ్మీ, పెళ్ళి అనేది తర్వాత చేసుకుంటాను, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది అనగానే నీకేముంటుందిరా అర్జెంటు? నీకు ఏ విషయమూ అర్జెంట్ ఉండదు. నేను కదా నలుగురిలో ఉన్నాను, నలుగురికి సంబంధం చెప్పుకోవాలి. ఈ దుగ్గిరాల ఇంట్లో ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు జరగలేదు. నీతో పాటే ఈ మొదటిసారి ఈ విషయం జరిగింది. ఈ విషయంలో కూడా నీ తప్పు లేదు. అన్నిటికీ కారణం ఆ కావ్య నీ జీవితంలో ముసుగు వేసి రావటం వల్లే నీ జీవితం ఇదిగో ఇలా తయారైంది. ఇక ఈ విషయం నీకెందుకు చెప్తున్నానంటే రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా 3:40 పెళ్లి ముహూర్తం పెట్టారు పంతులు గారు. నువ్వు అలాగే మాయ పెళ్లి చేసుకొని ఆ బిడ్డకి తల్లిదండ్రులుగా జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి నువ్వు ఏం మాట్లాడినా నేను వినదలుచుకోలేదు అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ ఒక్కసారిగా గుండె బద్దలైపోతుంది రాజ్కి. ఈ పిచ్చిదేది, ఈ తిక్కలదేది ఎక్కడికి వెళ్ళింది? ఇది మొత్తానికి నన్ను నిలువాలా ముంచేసింది. ఇప్పుడు నా జీవితం ఏంటి? నిజం చెప్తే డాడీ విషయంలో ఇక మమ్మీ ఏమైపోతుందానని ఈ విషయాన్ని నా నెత్తి మీద వేసుకున్నాను. ఇప్పుడేమో మమ్మీ ఇక ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుందని ఎవరో దారిని పోని దాన్ని తీసుకొని వచ్చి నాకు పెళ్లి జరిపిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని చెప్పి ఇక బాగా బాధపడుతూ ఉంటాడు రాజ్ అయితే. ఇక కావ్య మొత్తానికి ఇక అప్పు చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఇక వెంటనే కూడా అప్పు ఎక్కడ అనగానే ఎక్కడ చూడు అని చెప్పి డోర్ని ఓపెన్ చేస్తుంది. ఇక అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడ లోపల మాయ ఉంటుంది. మాయకి కట్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కిపెట్టి ఉంటుంది. ఇక అప్పు అయితే ఏంటప్పు మాయనింటి అలా కట్టేశావు అనగానే మరి కట్టేరా, దీనిలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. ఇది హాయిగా ఇది మన ఇంట్లో అందరికీ కూడా బాధని పెట్టి ఇది హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దీన్ని నార్మల్గా అడిగితే ఇది ఎక్కడ సమాధానం చెప్తుంది? అందుకే దీన్ని 4 తగిలించాను. అయినా కూడా ఇది మొత్తానికి మాట వినేలాగా లేదు. అందుకే దీన్ని ఇలా కట్టిపడేశాను అనగానే ఏంటప్పు ఏం చేసావు? అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అని చెప్పి ఇక హడావుడి పడిపోతూ ఉంటుంది కావ్య. అక్క నువ్వేమీ బాధపడమాకు, అదేమీ ఉత్తమరాలేమీ కాదు. అది దాని మొహం చూస్తుంటే తెలియట్లేదా? ఇది అలాగే మీ ఇంట్లో శనిగ్రహంలా దాపరించిందే ఆ చిత్ర అన్నావు కదా, అది ఇది ఇద్దరు దోస్తులంట. వీళ్ళిద్దరూ కలిపి కావాలని మీ మావయ్య గారిని ఇరికించారు. వీళ్ళిద్దరిని ఉపయోగించుకుంది ఎవరో తెలుసా?
మీ ఇంట్లో ఉంటూ మీ పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న ఆ రుద్రాణిని దీని అంతటికీ కారణం అని చెప్పి అనగానే దెబ్బకి కావ్య రుద్రాణి గారే నడిపించారని నాకు తెలుసు, కానీ ఈ మాయని కూడా రుద్రాణి గారే చేశారా అని చెప్పి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే నోట్లో ఉన్న గుడ్డలు తీసి ఏంటి తగ్గించుకుంటున్నావు? నువ్వు చేసిన పాపాలకి నిన్ను నిలువన చంపేయాలి, కానీ నీకు ఆ ఛాన్స్ లేదు. నిన్ను జీవితాంతం కటకటాల వెనకాల తోసి అప్పుడు నేను శాంతపరుస్తాను అని చెప్పి ఏం జరిగిందో నోటితో చెప్తావా, లేదంటే ఇక్కడే భూస్థాపితం చెయ్యాలా? చెప్పవే అని చెప్పి చెంప మీద చెల్లుమని కొడుతుంది అప్పు. ఇక వెంటనే ఏంటి నన్నెందుకు కొడుతున్నావు? నేను చేసిందేమీ తప్పు కాదు, అయినా నేనేమీ తప్పేం చేయలేదు అని చెప్పి దబాయిస్తూ ఉంటుంది. ఏంటే తెగరెచ్చిపోతున్నావు? నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు ఇందాకే ఇంటికి వచ్చినప్పుడు డోర్ని కొడుతున్నప్పుడు ఎవరు డోర్ని తెరవలేదు, ఒక పని మనిషి డోర్ తెరిచింది. నేను ఒక్కసారిగా పని మనిషికి మాయ ఏది అని అడిగితే ఇక కంపల్సరీ విషయం తెలిసిపోతుందేమో అని చెప్పి నేను ముందుగానే వెనక డోర్లోంచే వెళ్ళి నీ భాగవతం అంతా కూడా చూశాను. నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను. ఇక అన్నీ కూడా నా ఫోన్లో భద్రంగా నేను దాచిపెట్టుకొని ఉంచాను. మర్యాదగా నీ నోటితో నిజం చెప్తావని ఇక్కడ కట్టుపడేశాను, లేదంటే తిన్నగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నీ బండారం మొత్తం బయట పెడతాను. చెప్పు, ఎందుకే ఎవరి కోసం నువ్వు ఈ పనులన్నీ చేసావు చెప్పు అని చెప్పి అప్పు చెంప మీద కొడుతుంది. కొట్టగానే అప్పు నువ్వు పక్కకు రావే అని చెప్పి ఇక కావ్య చీర కొంగుని దోపుకొని జుట్టు పట్టుకొని 2 చెంపలు వాయిస్తుంది. అక్క అనగానే పక్కకు రావే అప్పు, దీన్ని ఇలా కాదు, ఇది ఇలా మాట్లాడితే ఎందుకు నిజం చెప్తుంది దీన్ని అని చెప్పి ఇక తనతో పాటు తెచ్చుకున్న కారం పొట్లాన్ని ఓపెన్ చేస్తుంది. ఏంటది అని చెప్పి అప్పు దగ్గర బెదిరిపోతూ మాట్లాడుతుంది మాయ. ఏంటా కారం? అది కంట్లో కొడితే నువ్వు కాదు నీ కళ్ళు చెప్తాయే. మర్యాదగా ఎందుకని మా ఇంటిని ఇంత ఘోరంగా ఇన్ని రకాలుగా హింస పెడుతున్నారో చెప్పండి అని చెప్పి ఇక మాయ గురించి బాగా కోపంతో అడుగుతుంది కావ్య. అమ్మ బాబాయ్, నా కంట్లో కొట్టద్దు, నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి అనగానే చెప్పు, మర్యాదగా ఎందుకు చేసావో చెప్పు అనగానే అది నేను చిత్ర ఇద్దరం కూడా అక్కా చెల్లెళ్ళం. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక రుద్రాణి గారు మా దగ్గరికి వచ్చారు. ఇక మీకు బోలెడంత డబ్బిస్తాను, మేము చెప్పినట్టుగా చేయమని నాకు మా చెల్లికి అడిగారు. ఇక నేను ఖచ్చితంగా ఏ విషయం అని అడిగితే మా ఇంట్లో మ్యాటరే, చాలా ఈజీ. మీరు మా అన్నయ్యని బ్లాక్మెయిల్ చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇస్తాను అని చెప్పి మమ్మల్ని ఇక నమ్మించి డబ్బు కోసం ఇక ఆశ చూపించింది. సరే కదా, డబ్బు వస్తుంది కదా అని చెప్పి నేను కూడా ఇక ఓకే అన్నాను. ఇక మీ మామయ్య గారి విషయంలో నిజానికి చాలా మోసమే చేశాము, కానీ అనుకున్న ప్రకారం ఇక మేమైతే డబ్బు కోసం చేశాం, కానీ ఆ ఇంటిలో కోడలుగా ఉండిపోవాలని ఎప్పుడూ మాకు లేదు. కానీ ఈ మధ్యకాలంలో రుద్రాణి గారు వెంటనే ఇక ఆ ఇంటికి వచ్చి అందరి ముందు ఆ బిడ్డని కన్న తండ్రి ఇక సుభాష్ గారని చెప్పమన్నారు. నేను చెప్పనని పక్కకు తప్పుకున్నాను. అంతే, నన్ను పట్టుకొని కొన్ని రోజులు ఒక ఊరిలో పంపించేశారు. ఇక వైజాగ్లోనే ఒక ఇంట్లో నన్ను పెట్టారు. ఇక వెంటనే మా చెల్లికి చాలా డబ్బు ఆశ. దానికి చిన్నప్పటి నుంచి చాలా ఉన్న కుటుంబంలో ఉండాలని, ఉన్న బతకాలని చాలా ఆశ. ఇక దాన్ని యూజ్ చేసుకొని నీకు నేను జీవితాన్ని ఇస్తాను, నీకు ఆ దుగ్గిరాల ఇంటికి కోడల్ని చేస్తానని ఇక మా చెల్లెల్ని తీసుకొని మీ ఇంటికి వచ్చింది. నిజానికి మేము డబ్బు కోసం ఆశపడ్డాం తప్పించి ఇక మొత్తానికైతే మీ ఇంట్లో ఉన్నామే మమ్మల్ని ఇద్దరిని కూడా ఆస్తి కోసం ఇక ఎరవేసింది అని చెప్పి ఇక అంటుంది. ఇక వెంటనే కూడా కావ్య ఒక్కసారిగా చెంప చెల్లుమని కొడుతుంది. ఎవరైనా ఆస్తి కోసం ఎరవేస్తారు, డబ్బు కోసం ఆశ చూపిస్తారు. మీ క్యారెక్టర్ని ఏమైపోయాయే? మీ క్యారెక్టర్లన్నీ బజార్ను పెట్టేసి ఇక మా దేవుళ్ళంటి మామయ్య గారిని బ్లాక్మెయిల్ చేస్తారా? ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయనని మానసికంగా హింసిస్తావా అని చెప్పి ఇక అప్పు ఒకవైపు కావ్య ఒకవైపు ఇద్దరు కలిసి ఇక బాగా కోటింగ్ ఇస్తూ ఉంటారు. ఇక వెంటనే కూడా
ఇక అక్క మనకి ఇంకొక విషయం కూడా అర్థమైంది. అసలు ఆ బిడ్డ వీళ్ళ బిడ్డే కాదు, అసలు వీళ్ళకి ఆ బిడ్డకి సంబంధం లేదక్క. ఆ బిడ్డ వైజాగ్లో ఇక వేరెవరో ఇంట్లో నుంచి అక్కడి నుంచి ఇక వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి తీసుకుని వచ్చినట్టుగా ఇదిగో ఈ విషయం కూడా చెప్పవేంటే అనగానే అది మీ రుద్రాణి గారే ఇక ఎవరి దగ్గర నుంచో ఆ బిడ్డని తెప్పించి డబ్బు కడుతూ రోజుకి ఇంత ఇంత అని చెప్పి వాళ్ళకి అకౌంట్లో వేస్తున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు. ఆ బిడ్డని తీసుకొని వచ్చి నా చంకలో పెట్టి ఈ బిడ్డకి అలాగే మీకు సంబంధం ఉంది, అందుకని మీరు నన్ను కానీ ఈ బిడ్డను కానీ ఇంటికి తీసుకెళ్ళాలి, లేదంటే డబ్బు ఇవ్వాలని ఇక పేచీ పెట్టమన్నారు. అందుకే నేను ఆయనకి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాను. కానీ మా చెల్లి నాలా కాదు, దానికి చిన్నప్పటి నుంచి చాలా డబ్బు ఆశ. అది ఈ డబ్బు సరిపోదు, నేను ఆ ఇంట్లో పూర్తిగా సెటిల్ అయిపోతాను అని చెప్పి ఇక వెంటనే ఆ రుద్రాణి గారు చెప్పిందంతా కూడా చేస్తుంది. ఇందులో మా చెల్లి నా తప్పు కంటే మా చెల్లి తప్పే ఎక్కువ, నన్ను వదిలిపెట్టేసేయండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక వెంటనే సరే నిన్ను వదిలిపెట్టాలి అంటే ఒక్క విషయం నువ్వు వచ్చి అందరి ముందు ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఇక అంటుంది కావ్య. అయ్యో అక్క, దీన్ని ఎలా నమ్ముతావు? దీని చెల్లి కూడా ఇంటికి వెళ్ళినాక టోకరా ఇచ్చింది, ఇది కూడా అక్కడికి వెళ్ళినాక నన్ను బలవంతంగా కొట్టేసి ఈ నిజాలన్నీ కూడా కావాలని చెప్తున్నారని బెదిరిస్తుంది అనగానే అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు, ఇక మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? మొత్తానికి నిజాలన్నీ మీతో చెప్పేశాను కదా. నిజానికి ఆ బాబుకి మాకు అలాగే మీ మావయ్య గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాను కదా. ఇంకా నా మాట నమ్మండి, మీరు చెప్పిన చోటకి వచ్చి నిజమంతా చెప్తాను అని చెప్పి ఇక మాయ బెదిరిపోతుంది. ఇక వెంటనే ఇక వెళ్తూ ఉండగా ఇక మాయ అలాగే చిత్ర ఇద్దరు కలిసి ఇక ఫోటో కనబడుతుంది. ఆ ఫోటోను కూడా తీసుకుంటుంది కావ్య. ఇక కరెక్ట్గా అది సంవత్సరంన్నర క్రితం ఫోటో అది. ఇక వెంటనే అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని నడు, మొత్తానికి నీ అక్క నువ్వు మీ చెల్లి ఇద్దరు కలిసి చాలా పెద్ద కుట్రనే చేశారన్నమాట అనగానే నన్ను క్షమించాలి, నిజానికి మాకు అసలు ఆ ఆలోచనే రాలేదు. నేను ఏదో మీ కంపెనీలో పనిచేస్తూ నా శాలరీతో నేను ఎంతో కొంత హ్యాపీగా ఉన్నాను. కానీ రుద్రాణి గారే మీ ఇంట్లో ఆస్తి గురించి తనకి ఏ ఆస్తి దక్కట్లేదని ఎంతసేపు కూడా మీ వారు రాజ్ సార్ దగ్గరే అందరూ కూడా ఇక చేయి జాపే పరిస్థితి ఉందని ఇక ఆస్తి కోసం మమ్మల్ని కావాలని వాడుకున్నారు. నిజానికి ఈ విషయంలో మాకంటే ఎక్కువ మోసం చేసింది ఆ రుద్రాణి గారే, ఆవిడ గారే ఇదంతటికీ కారణం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది మాయ. ఇక మొత్తానికైతే ఆ కావ్యకి ఇక బాగా కోపం వస్తుంది రుద్రాణి మీద. రుద్రాణి ఇంట్లో ఉంటూనే ఇంటి పిన్నింటి వాసాలే లెక్క పెడుతూ ఇంతటి పనులకి ఇక చేస్తుంది అంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ గురించి ఇంకా దాచిపెట్టి ప్రయోజనం లేదు. అందరి ముందు నీకు ఏ విధంగా రుద్రాణి ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చిందో, మీ చెల్లి చేత ఏ రకంగా మోసం చేస్తుందో మొత్తం కూడా నువ్వు బయటపెట్టు అని చెప్పి అనగానే ఇక మాయను తీసుకొని ఇంటికి సరాసరి వెళ్తుంది. ఇక అప్పటికే చిత్ర అలాగే రుద్రాణి ఇద్దరు కాలు మీద కాలు వేసుకొని హాల్లో ఇక ఉంటారు. ఇక అపర్ణ లోపల గదిలో ఉంటుంది. ఇక వెంటనే కూడా చిత్ర ఇక కావ్య అప్పు ఇక మాయను తీసుకొని లోపలికి వెళ్ళగానే ఇక వెంటనే అక్కడే ఉన్న సీతారామయ్య ఇందిరాదేవి సోఫాలోంచి అమ్మ కావ్య, అప్పు ఎవరమ్మా ఈ అమ్మాయి అనగానే చెప్పాను కదా అమ్మమ్మ, నేను వెళ్ళి మీకు మొత్తం నిజాన్ని బయట పెడతానని, ఈ అమ్మాయే ఆ బిడ్డకి తల్లి అని చెప్పి. సారీ అమ్మమ్మ, ఈ బిడ్డకి కూడా ఈ అమ్మాయి తల్లి కాదు, కానీ అంతటికి బాగా అన్ని విషయాల్లోనూ ఇక కారణమైన అమ్మాయి ఈ అమ్మాయే, అసలైన మాయ ఇది చిత్ర అని చెప్పి అనగానే ఇక రుద్రాణి వచ్చి ఏంటి మొత్తానికి ఇక మాయనే ఏకంగా తీసుకొని వచ్చావా? పిచ్చి కావ్య, అదైనా ఇదైనా ఎవరైనా కూడా ఇప్పుడు ఏ విషయం చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశాను కాబట్టి. ఇక చిత్ర కూడా పెళ్ళికి సిద్ధంగానే ఉంది కాబట్టి ఎవరు నీ మాట నమ్మరు. మొన్నంతా కూడా ఇక ఈ అమ్మాయే మాయ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడేమో ఆ అమ్మాయి కాదు ఈ అమ్మాయి అని చెప్పి తీసుకొచ్చావు, అంటే అర్థం ఏంటి? మొత్తానికి అబద్ధాలు చెప్పేది నువ్వే అని చెప్పి ఇక కావాలని మాట్లాడుతూ ఉంటుంది. అవునా ఏంటి,
నువ్వు చెప్పిన విధాలన్నీ కూడా చేయటానికి నేనేమన్నా నీ కింద పని మనిషిని అనుకుంటున్నావా? నువ్వు బెదిరించితే బెదిరిపోయి ఇక మాయ ఇంతకాలం అజ్ఞాతంలోనే ఉండిపోయింది. ఇప్పుడు బయటకు తీసుకొని వచ్చాను. ఎందుకు చెప్పదు? నిజాలన్నీ బయటకు చెప్తుంది. నువ్వు ఆశ చూపించింది డబ్బే, కానీ నేను వాళ్ళకి చెప్పింది మానవత్వంగా తను చెప్పే మాట ప్రకారం తనకి తన చెల్లికి ఎప్పటికీ కూడా జైలు శిక్ష లేకుండా చేస్తానని చెప్పాను. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుంచి అపర్ణ వస్తుంది. ఏంటి గోల? ఎందుకు ఇంత రభస అని చెప్పి లోపల నుంచి రాగానే వెంటనే అత్తయ్య గారు నన్ను క్షమించాలి. మీరు ఏదో అనుకున్నారు, ఏదో జరిగిపోయింది. నిజానికి ఈ చిత్ర ఇక్కడ ఉన్న అమ్మాయి చిత్ర, మాయ కాదు అని చెప్పనగానే ఏంటి పిల్ల వేషాలు? రాజ్ ఏం జరుగుతుందిరా అని చెప్పి రాజ్ని నిలదీస్తుంది. వెంటనే అవును మమ్మీ, నిజానికి ఈ అమ్మాయి మాయ కాదు, ఈ అమ్మాయి చిత్ర. నిజానికి మన ఆఫీస్లో పనిచేసే పియ్యేనే మాయ అనగానే సుభాష్ వెంటనే కూడా అమ్మ కావ్య, అన్ని విషయాలు నువ్వు నాకు ఫోన్లో చెప్పావు కాబట్టి నువ్వు ఏమి నాకు చెప్పనవసరం లేదు, అంతా నేనే చెప్తాను అని చెప్పి ఈరోజు మొత్తానికి అన్ని విషయాలు నా నోటితోనే బయట పెడుతున్న అపర్ణ అని చెప్పి అప్పుడు చెప్తాడు. అపర్ణ, ఈ అమ్మాయి మనకి మన ఆఫీస్లో పిఈగా పనిచేస్తుంది. తను డబ్బు ఆశకి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నాతో తప్పు జరిగిపోయినట్టుగా నటించింది. చివరాఖరికి ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డ నా మూలంగానే పుట్టాడని ఆ ఫోటోలన్నీ తీసుకొని వెళ్ళి మీడియా ముందు పెడతానంది. నిజానికి నేను కూడా ఎన్ని నమ్మేశాను. అవన్నీ నమ్మేసి తాగిన మైకంలో తప్పు చేశానేమోనని నేను కుమిలిపోయాను. కానీ నిజానికి నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేశానేమోనని కుమిలిపోతూ చివరాఖరికి చచ్చిపోవాలనుకున్నాను. కానీ రాజు మాత్రం అలాంటి తప్పు చెయ్యొద్దు డాడీ, ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పి నేను ఇంటికి తీసుకొని వస్తాను, వాడు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి వాడు నిజంగానే నాకు పుట్టాడేమోనని ఆ బిడ్డని గుండెల మీద పెట్టుకొని పెంచుకుంటున్నాడు. కానీ ఇదంతటికీ కారణం ఎవరో తెలుసా అపర్ణ? ఇదిగో ఇక్కడ నుంచొని ఇంకా ఇంత జరుగుతున్నా కూడా ఇంకా చిటికలు వేస్తూ కావ్యకి సమాధానం చెప్తున్నా ఇదిగో ఇక్కడ నుంచున్న ఈ రుద్రానినే కారణం. కేవలం ఆస్తి కోసం ఇదిగో ఈ మాయ చెల్లి చిత్రాన్ని వీళ్ళిద్దరినీ అడ్డం పెట్టుకొని ఇంత కథని నడుపుతుంది అని చెప్పి రుద్రాన్ని చంప చెళ్ళుమని కొడతాడు సుభాష్. అయితే వెంటనే అన్నయ్య అని చెప్పి చంప మీద చేయి పెట్టుకుంటుంది. ఎవరే నీకు అన్నయ్య అన్నావంటే ఇక్కడే నిలువన చంపేస్తాను. ఇంకా నీ గురించి మొత్తం తెలిసినా కూడా ఇంకా ఇక్కడే ఎందుకు నుంచో పెట్టి మాట్లాడుతున్నానో తెలుసా? నీ నిజస్వరూపం ఇంట్లో అందరి ముందు తెలియాలి. అలాగే ఇంట్లో అందరి ముందు నిన్ను అవమర్యాద చేసి ఇంట్లో నుంచి గెంటేయాలి. అందుకేనే నా కోడలు ఇందాక ఫోన్ చేసి చెప్పినా ఇంకా ఈ విషయాన్ని బయటకు పెట్టలేదు అని చెప్పి వెంటనే చిత్రం దగ్గరికి వచ్చి ఏంటి ఈ ఇంట్లో నువ్వు కోడలివా? నువ్వు రాజ్కి పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అందరం ఎక్కుతావా? నీ అత్యాసే నీకు ఈరోజు పట్టించింది. ఈ ఫోటో చూడు అపర్ణ, దీనికి ఎన్ని దమ్ముంటే ఈ ఫోటోలో ఆల్రెడీ 2 సంవత్సరాల క్రిందట నార్మల్గా ఉంది, ఏ ప్రెగ్నెంటు లేదు. మామూలుగా ఈ చిత్రతో ఫోటో దిగింది. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఫోటో దిగారు. కానీ ఒక బిడ్డకి తల్లిగా ఆ బిడ్డ నాకే పుట్టాడు అని చెప్పి ఆ బిడ్డ తల్లిగా వచ్చేసావు. ఇది తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాననుకో, జీవితాంతం కటకటాలు వెనకాలే ఉంటావు. అప్పుడు నీకు డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి అంతా వదిలించేస్తారు పోలీస్ స్టేషన్లో అని చెప్పి సుభాష్ అంటాడు. ఆ మాటలకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది. చిత్రకి వెంటనే తలదించుకొని ఉంటుంది. నీ దగ్గరికి నువ్వు అత్యాశకి, డబ్బు పిచ్చికి ఎవరు ఏది చేయమన్నా చేస్తావా?
నువ్వు ఆఫీస్లో పర్సనల్ పిఏగా ఉన్నప్పుడు నిన్ను ఎంతగానో అన్ని విషయాల్లో ఆడపిల్ల అని చెప్పి నీకు ఎంతగానో ఫ్రీడమ్ ఇచ్చాను. నా రూమ్లోకి వచ్చి ప్రతి విషయం నాతో చర్చించుకునడానికి వీలుగా నీకు అన్ని విషయాల్లో నేను హెల్ప్ చేశాను. అలాంటి నన్నే ఎంతగా బ్లాక్మెయిల్ చేసి ఇన్ని రకాలుగా నువ్వు ఇక వెనకాలే ఇంత మాయని చేస్తావా? నీ పేరుకు తగ్గట్టుగా చాలా మాయ వేషాలు వేసావు అని చెప్పి చెంప మీద కొడతాడు ఇక సుభాష్ అయితే. ఇక మాయ ఏమీ అందు. కొట్టండి సార్, నిజంగా మేము చేసింది చాలా పెద్ద తప్పు. నిజంగా నేను నా చెల్లి ఇద్దరం ఎన్ని దెబ్బలు కొట్టినా మేము భరిస్తాం. కానీ నిజానికి మమ్మల్ని ఇద్దరిని వాడుకొని మా జీవితాలని నాశనం చేస్తూ వచ్చింది ఇదిగో ఇక్కడ ఉన్న ఈ రుద్రాణి గారు అని చెప్పనగానే కావ్య ఒక్కడు కొడుతుంది మాయని. ఇక మాయని కొట్టి, ఎందుకు కొట్టానో తెలుసా? ఇంకా రుద్రాణి గారు అని సంబోధిస్తున్నావు కదా అందుకని. అయినా ఈ రుద్రాణి ఎప్పటి నుంచో ఇలాగే ప్లాన్లు వేస్తుంది. కానీ ఎంతైనా ఈ ఇంటికి ఆడపడుచు కదా అని చెప్పి నేనే ఎప్పుడు కూడా ఈవిడ గారి మొహాన్ని ఇంట్లో అందరి ముందు తను మంచిదో చెడ్డదో విషయాన్ని నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారింది కాబట్టి ఇక నేను చెప్పక తప్పట్లేదు. అత్తయ్య గారు, అసలు అన్ని విషయాలకి ఏ విషయం మన ఇంట్లో జరిగినా ప్రతి ఒక్క అనర్థానికి కారణం ఈ రుద్రాణినే. ఇంట్లో ఆస్తి తన పేరు మీదే కావాలి, ఇంటి కంపెనీ బాధ్యత తన కొడుకు మీరే కావాలి. అందుకని రాహుల్ ఒక పక్క కంపెనీ విషయంలో బంగారాన్ని 50 కేజీల బంగారాన్ని కూడా ఇక త్వరలో కొట్టేబోతున్నారు. ఇక సంతకాల మీద దొంగ సంతకాలు పెట్టేసి ఎండి స్థానంలో కూర్చొని 50 కేజీలు అక్షరాల బంగారపుని తీసుకొని ఉడాయించాలని ప్లాన్ చేశారు. తెలుసా మావయ్య గారు ఈ విషయం అని చెప్పి కావ్య అంటుంది. ఇక ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతారు. ఇటు కంపెనీని ఇటు ఇల్లుని మొత్తాన్ని నాశనం పట్టించి వీళ్ళ గ్రిప్పులో పెట్టుకుందామని చూశారన్నమాట తల్లి కొడుకులు. వీళ్ళిద్దరిని తన్ని తగిలేరా రాజ్ అని చెప్పి అపర్ణ ఇక రాహుల్ని రుద్రాణిని ఇద్దరిని మెడబెట్టి గెంటమని చెప్తుంది. ఇక రాజ్ వెంటనే కూడా ఇద్దరిని ఇక చెరక చెంప వాయించి మీ ఇద్దరు నడి రోడ్డు మీద బెచ్చమెత్తుకొని బతకండి. మా ఇంటి కుటుంబంలో చిచ్చు రేపించి ఇక హాయిగా మీ అంతటికి మీరు ఆస్తిని కాజేయాలని చూస్తారా? మీ ఇద్దరిని ఏం చేసినా తక్కువే అని చెప్పి రాజ్ అయితే మొహం మీదే బ్యాగులు విసిరేసి ఇక డోర్ని క్లోజ్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.